హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్థలో తీసుకొని వస్తున్న మార్పులలో మనకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నిజంగా ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకు అంటే గత 2020 సంవత్సరం నుంచి మనకు ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ కార్మికులు అనేవాళ్ళు లేకుండా ఉన్నారు. సో దీని వలన చాలామంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకు స్కావెంజర్లు లేకపోవడం వల్ల పాఠశాలల్లో నీట్నెస్ అనేది లేదు. నీట్నెస్ లేకపోవడం వల్ల ముఖ్యంగా బాలికలు, ఆడపిల్లలు మాత్రం పాఠశాలలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వారికి సరి అయిన సౌకర్యాలు, బాత్రూమ్స్, టాయిలెట్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్లో మాత్రం పిల్లలు చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే స్కావెంజర్స్ ఉండి ఎప్పటికప్పుడు నీట్ చేసుకుంటే పిల్లలకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అనేది జీవోతో సహా విడుదల కావడం జరిగింది. మొన్న మనకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మనకు వీరికి కూడా ఆల్రెడీ 10 నెలలకు సంబంధించిన బిల్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆడపిల్లలకి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళిన తర్వాత కంఫర్ట్గా ఉండే విషయాలలో బాత్రూమ్స్ అనేటివి నిజంగా ఘోరంగా ఉంటున్నాయి గత 4 సంవత్సరాలుగా. సో ఇప్పుడు వాళ్ళకు మంచి ఊరట అనేది లభించింది. సో ఇక్కడ స్కావెంజర్లు ఎలా అప్లికేషన్ తీసుకోవడం, ఎలా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏమిటి అని చూసినట్టయితే ఇక్కడ మనకు డైరెక్ట్గా పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అంటే ఏఏపీసీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరినైతే ఎన్నుకొని ఉంటారో వారికి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతకు ముందున్న వారికి ఇచ్చే స్కోప్ ఉంది అని చాలామంది చెప్తున్నారు. అయినప్పటికీ కొత్త వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ జీవోతో సహా అప్లికేషన్ నోటీస్ అనేది వచ్చింది. ఇక్కడ వీళ్ళకి జీతభత్యాలు చూసినట్టయితే 0 పిల్లలు ఉంటే స్కావెంజర్ అనేది ఉండదు. ఒకవేళ 1 నుంచి 30 వరకు పిల్లలు ఉన్నట్లయితే 3000 జీతం అనేది అందిస్తారు. అలాగే 31 నుంచి 100 మంది పిల్లలు ఉన్న స్కూల్లో అయితే 6000 జీతాన్ని అందిస్తారు. 101 నుంచి 250 మధ్య పిల్లలు కనుక ఉన్నట్లయితే 8000 రూపాయలను అనేది అందిస్తారు. 251 నుంచి 500 మంది పిల్లలు ఉన్నట్లయితే 12000 జీతం అనేది లభిస్తుంది. ఒకవేళ 501 పైన నుంచి 750 లోపల గల పిల్లలు ఉన్నట్లయితే 15000 రూపాయల జీతం అనేది వస్తుంది. హై స్కూల్ లాంటి స్కూళ్ళలో 750 కంటే ఎక్కువగా పిల్లలు ఉన్నట్టయితే వారికి 20,000 రూపాయల జీతం అనేది అందించడం జరుగుతుంది. సో ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో, ఉపాధి లేక ఉన్నారో, అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ దగ్గరలో గల పాఠశాలకు వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకోవడం ఉంటుంది. అక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నిర్ణయం తీసుకొని వారిని నియమించడం జరుగుతుంది. వీరికి జీతం కూడా డైరెక్ట్గా అకౌంట్లో అనేది ఉండదు. కమిటీకి సంబంధించిన అకౌంట్లోనే డబ్బులు వేయడం అనేది జరుగుతుంది. సో వారికి 3 నెలలకు ఒకసారి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఉపాధిని కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడం కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలనేవి నిజంగా మంచి శుభవార్త. పిల్లలందరికీ నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యాన్ని కూడా చూడడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రభుత్వం చేపడుతున్న ఈ విషయాన్ని మనం అందరం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందిస్తూనే ఉంటాను. Signing with Neeraja.